డెవలప్మెంట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అజార్ట్స్ ఒకటి. రెండవది హౌ ఎన్విరాన్మెంట్ విల్ హెల్ప్ ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ కదా, ఆ రెండిట్లో ఒకటి. తర్వాత ఎన్విరాన్మెంటలిజం అంటే పర్యావరణ విద్య లేదా పర్యావరణ అవగాహన, దట్ ఈస్ సెకండ్. తర్వాత లాస్ట్లో ఉండేది ఆర్థిక పరిరక్షణలు. ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ ఆర్థిక పరిరక్షణలో ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఆ మూడు చదివితే మీరు యూనిట్ నంబర్ 1లో పరీక్ష రాయొచ్చు. ఇంకొక ప్రశ్న ఏదన్నా వస్తే వదిలాడ పారేయండి. రెండిచ్చి ఒకటి రాయమంటాడు కదండి, అది ఒకటి వచ్చేసి ఇంకెందుకు మళ్ళీ ఇంకోటి చదువుకోవాల్సినంత అవసరం ఉండదు. వీటి మధ్యనే దృష్టి పెట్టండి. అట్లా ప్రతి యూనిట్లో నేను ఐడెంటిఫై చేస్తూ వస్తాను, వాటిని మీకు మెటీరియల్ వస్తానగానే ప్రాక్టీస్ చేసాను. లేదా మీ దగ్గరే ఉండదు కదా ఇప్పుడు సినాప్సిస్లు, దాన్ని చూసి ఒక రవ్వు చూసుకుంటా ఉండండి, నోట్స్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, నథింగ్ బట్ దిస్ యూనిట్ ఈజ్ ఎ బోనస్ యూనిట్ అండి. దీంట్లో వస్తాయంటే అవి వస్తాయి అంతే, వేరేటి వాటికి పోయేదానికి అవకాశం ఉండదు. నౌ ది లాస్ట్ క్వశ్చన్ అండి. Explain constitutional and the legal safeguards for environment. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన రాజ్యాంగపరమైన న్యాయపరమైన లేదా చట్టపరమైన నియంత్రణను తెలపండి. వీటి మీదనే దృష్టి పెట్టండి అండి. దీంట్లో కూడా ఎకనామిక్ వాటి మీదనే పెట్టండి. ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ నేను చెప్పాను కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ మోర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎకనామిక్ రిలేటెడ్ కాబట్టి మీకు తప్పకుండా అడిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇంట్రొడక్షన్. ఇన్ ద వరల్డ్ దిస్ ఇస్ ద ఓన్లీ ఇండియా that has initiated the constitutional and legal steps in order to promote and protect the environment. ప్రపంచ దేశాలలో భారతదేశమే మొట్టమొదటి దేశం రాజ్యాంగపరమైన చట్టపరమైన రక్షణలను పర్యావరణానికి రూపొందించినటువంటి ఘనత మన దేశానికి దక్కింది. ఏ అంశాలు ఏ సాధనాలు అటు రాజ్యాంగంలోను అటు చట్టంలోను రూపురేఖలు దిద్దారో విశ్లేషించవలసి ఉంది. దట్ ఈజ్ ఇంట్రొడక్షన్. నంబర్ 1 కాన్స్టిట్యూషనల్.
రాజ్యాంగబద్ధ చర్యలు. Many provisions has been provided in the Indian Constitution to protect and develop. Not only to protect, even to develop healthy and sustainable environment. ఒక సుస్థిరమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని, వాతావరణాన్ని సృష్టించడానికి రాజ్యాంగంలోనే కొన్ని అంశాలను పొందుపరిచారు. We have incorporated certain articles in the Indian Constitution for not only protection and even development and sustainable use of environmental activity. పరిరక్షించడం, అభివృద్ధి చేయడం మరియు సుస్థిరపరచడం, మూడింటికి ఉపయోగపడేటట్టుగా రాజ్యాంగంలోనే కొన్ని అధికారులు ప్రవేశపెట్టారు. 42nd Amendment, 42వ రాజ్యాంగ సవరణ. In 1976, this is the amendment that is brought into utilization, what is called as 42nd Amendment. ఇది కేవలం విద్యాపరంగానే కాదు, చాలా అంశాలు ఉంటాయి దీంట్లో. వాటిలో one important thing is every state and every individual and every government, even including local governments and every citizen of the country, has to protect environment as possible as their capabilities. వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా తప్పకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, స్థానిక ప్రభుత్వాలకు ఉంది అని చెప్పింది. అంతేకాదు ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్. ప్రాథమిక విధులను కూడా దీంట్లో అనుసంధానం చేసింది. వాటిల్లో ఆ ప్రాథమిక విధుల్లో ఒకానొక ముఖ్యమైనది నీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా కాపాడుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఉండడం. And it is being added and supported by another amendment, that is 86th Amendment. 86వ రాజ్యాంగ సవరణ. It is nothing but expansion and supporting 42nd Amendment. దాంతో పాటు అనుసంధానం చేస్తూ ఉండడం. ఏమండి, ప్రాథమిక విధులను సృష్టిస్తే ఇది ఇంకొక విధి కూడా కలిపింది. ఒరిజినల్ దేర్ వర్ 10, నౌ 11. 11 ప్రాథమిక విధులను అనుసంధానం చేయడానికి ఇది కూడా పౌరులకి బాధ్యత ఉన్నది. కేవలం వాడి కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ, వాడు ఉద్యోగాలు చేసుకుంటూ, వాడి ఆదాయాలను సంపాదించడమే కాదు. ఏమండి, ఇట్ ఈస్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఎర్నింగ్ అండ్ దేర్ బై ఈటింగ్ అండ్ కన్జ్యూమింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ, సేఫ్ గార్డ్ ది సరౌండింగ్స్. వన్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీ that has been incorporated in 86th Amendment. And the next one, Directive Principles of State Policy. ఆదేశ సూత్రాలండి. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు కూడా అదే ఆదేశిస్తూ ఉంది. ఎవరికి ఆదేశిస్తూ ఉందండి? ఇట్స్ ద డైరెక్టివ్స్ టు ఆల్ గవర్నమెంట్స్ కదండి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, అన్ని రకాల స్థానిక ప్రభుత్వాలకి, even all types of institutions, it may be financial, it may be cooperatives. కాబట్టి ఏ రకమైన సంస్థలు ఉన్నాయో అటువంటి వారికంతా కూడా ఇట్ ఈస్ డైరెక్షన్. ఏం డైరెక్షన్? ఆదేశించడం. ఏమని ఆదేశించడం? ఒక ఆదేశం అది, పర్యావరణాన్ని కూడా కాపాడండి. నీ కార్యాలయంలో నువ్వు పరిశుభ్రతను కాపాడు, నీ సంస్థలో నీ పరిశుభ్రతను కాపాడు, నీ విద్యా సంస్థలో నీ పరిశుభ్రతను కాపాడు. దట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ ఇండివిజువల్, వీళ్ళకందరికీ ఆదేశాలు ఇచ్చింది ఏదండి? రాజ్యాంగం. ఆదేశ సూత్రాల్లో ఫర్ ఆల్ గవర్నమెంట్స్ హావ్ బీన్ డైరెక్టెడ్. అది ఆదేశ సూత్రాలు అంటే డైరెక్టివ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అంటే రాష్ట్రాలు, ప్రభుత్వాలు, స్థానికాలు, అన్ని సంస్థలు, గింస్థలు అన్నీ కూడా పాటించండి. దాంట్లో పాటించే వాటిల్లో ఆదేశ సూత్రాల్లో ఒకనొక ముఖ్యమైనది పర్యావరణాన్ని కాపాడుకొని అభివృద్ధి చేయడం. నాట్ ఓన్లీ జస్ట్ కంట్రోలింగ్ ఇట్ అండ్ ప్రిజర్వింగ్ ఇట్, డెవలపింగ్ ఇట్, సస్టైనబుల్ ఇట్. ఓకే, సక్రమంగా ఉపయోగించుకోవాలి, అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధితో పాటు
సుస్థిరంగా ఉపయోగించుకోవాలి, నాశనం కాకుండా చూసుకొని సుస్థిరంగా అభివృద్ధి చేస్తారు. దట్ ఈస్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అనదర్ డి 48A ఆర్టికల్ 48A ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేమ్ థింగ్, అన్నిట్లో చెప్పేది ఇది కూడా. పౌరులందరికీ బాధ్యత ఉంది. ఓకే, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ హ్యావింగ్ రైట్స్ బట్ ఆల్సో హ్యావింగ్ డ్యూటీస్. హక్కులే కాదు నాయన, బాధ్యతలు కూడా ఉన్నాయి. నీకు ప్రభుత్వం మాకు ఇవి చేయాలనేటువంటి అడిగే హక్కు ఎలాగా ఉందో, నీ వైపు నుంచి నువ్వు చేయాల్సిన బాధ్యత పర్యావరణ వైపు కూడా ఉంది అని చెప్పేటటువంటి ఒక అధికరణ 48A. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ 51A అండ్ ఆల్సో G. 51A అండ్ G రాజ్యాంగ సవరణ మరొకటి కూడా ఉందండి. దేశంలోని సహజ వనరులను, ముఖ్యంగా అడవులను, నదులను, వన్యప్రాణాలను, ఇతర జీవాలను ఏమండి కాపాడుకోవాలి, వాటిని పరిరక్షించుకోవాలి, వాటిని అభివృద్ధి చేయాలి. మనం వన్యప్రాణాలు ఏంది మనవులు కాపాడేది? అవి పులులు వచ్చి మనవులే తినేస్తూ ఉన్నాయి కదండి, సింహాలు వచ్చి మనవులు తినేస్తూ ఉంటే ecological balance we have to require that all types of species would be balanced అండి. విశ్వంలో ఉండేటువంటి అన్నీ కూడా, అన్ని స్పెసీస్ అంటే జంతుజాలాలు, వృక్షజాలాలు కదండి, అన్నిటి కూడా సమతౌల్యంలో ఉండాలి. అప్పుడే ఎకలాజికల్ బ్యాలెన్స్ విల్ బి మెయింటైన్. పర్యావరణ సమతౌల్యత ఉండాలంటే అన్నిటినీ మనం కాపాడుకోవాలి. వన్యమృగాలు ఏంది మనవులు కాపాడే, మనవులు వచ్చి చంపేస్తూ ఉంటే అంటే తప్పది. అందుకే కదా మనం అడవులు లేకపోయి నువ్వు కానీ జింకను కాల్చిన, పందులు కాల్చిన కదా, నెమళ్ళు కాల్చిన వెరీ క్రైమ్ అండి, సిన్సియర్ క్రైమ్ కదా. అందుకని ఎందుకు అలాంటి ఆ అంశాలంతా ఈ ఆర్టికల్లో పొందుపరిచారండి. ఏమండి, నో ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్ ఎనీ ఎడిఫైస్ అండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బయోడైవర్సిటీ ఆర్ ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రక్షన్. అంటే నదులు కానీ, అడవులు కానీ కదా, ఏ పర్యావరణంలో ఏ అంశాన్ని కూడా మనం నాశనం చేసే హక్కు మనకు లేదు. కాపాడుకోవాలి. అప్పుడే ప్రపంచంలోనూ దేశంలోనూ సుస్థిర అభివృద్ధి ఉంటుంది. అండ్ బ్యాలెన్స్డ్ యాక్టివిటీ విల్ టేక్ ప్లేస్. సంతులితం ఉండాలండి. రేర్ స్పెసీస్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్. అరుదైనటువంటి జీవాలు ఉంటాయి, వాటిని మనం కాపాడుకోవాలి. ఓకే, అది ఇంకొక ఆర్టికల్. These are all the constitutional safeguards. Now, legal safeguards too. చట్టపరమైనటువంటి చర్యలు ఏమేమి చేశాం? నంబర్ 1, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. (1972) మొట్టమొదట చేశారండి. చాలాసార్లు దీన్ని సవరించారు. ఇన్ సో మెనీ టైమ్స్ ఇట్ హెస్ బీన్ అమెండెడ్. 72లో చేసిందని 83లో సవరించారు, 86లో సవరించారు, 1991లో కూడా సవరించారు. ఆ సవరించిన దాన్ని చెప్పాల్సిన పని లేదు. పలానప్పుడు ఈ చట్టం చేశారు. డైరెక్టింగ్ ద కంప్లీట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ టు టేక్ స్టెప్స్ అండ్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, పర్టికులర్లీ వైల్డ్ లైఫ్. రేర్ అనిమల్స్, రేర్ స్పెసీస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. అరుదైన జీవాలను మనం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే పర్యావరణంలో సమతౌల్యత ఉండాలంటే అందుకని ఒక చట్టం చేశారు. ఎవరు వాళ్ళు చంపినా, ఎటువంటి వేటకు వెళ్ళినా ఇదంతా కూడా నేరమేనండి. అకార్డింగ్ టు దిస్, యాజ్ పర్ దిస్ యాక్ట్ దే విల్ బి ఏ కల్ప్రిట్ అండ్ దే విల్ బి కెప్ట్ బిహైండ్ ది బార్స్. వాళ్ళ మీద చట్టాలు విధిస్తారు, ఫైన్లు విధిస్తారు, పెనాల్టీ విధిస్తారు, బేసింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది క్రైమ్. వాళ్ళు చేసేటువంటి నేరం యొక్క రూపాన్ని బట్టి నీకు ఉంటుంది. జైలు శిక్ష వేస్తారు, పెనాల్టీ వేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఈ చట్టంలో అవన్నీ పొందుపరిచి ఉంటారు. దట్ ఈస్ నంబర్ 1. ద సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ వాటర్ కంట్రోల్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్. యాక్ట్ 1974. ఇది కూడా సవరిస్తూ వచ్చారు మళ్ళా. ఇన్ 1988 ఫర్దర్ ఇట్ వాస్ గాట్ అమెండెడ్.
దీంట్లో కూడా అంతేనండి. కాలుష్యానికి వాటర్ అంటే నీటి కాలుష్యానికి ఎవరు పాల్పడినా ఏమండి మనం చేసేటువంటి కలుష్యానికి దారి తీసేటువంటి అది నదుల్లో కానీ లేదా స్వచ్ఛమైన ఇతర జలాలలో కానీ ఎవరైనా ప్రజలు ఎటువంటి కల్తీ కార్యక్రమాలు చేపట్టినా దుర్వినియోగ కార్యక్రమాలు చేసినా శాలినిటీకి వెళ్ళేటట్టుగా లవణీకృతానికి వెళ్ళేటట్టుగా నీళ్లను చేసిన ఏమండి అదేవిధంగా మనం ఏమంటాం కుంటలుగా ఏర్పడిన అట్లాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం. లాగింగ్ అంటాం, వాటర్ లాగింగ్, శాలినిటీ రెండూ ప్రమాదమే కదా. లాగింగ్ అయిపోతే ఏమవుతుందండి, నీటి నిల్వ వస్తూ ఉంటే పాచి పట్టిపోతుంది, కొత్త రోగాలు వస్తాయి. అందుకని ఎక్కడ కూడా వాటర్ కాలుష్యం కూడా జరగకూడదు. బోత్ సర్ఫేస్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండు జలాలు కూడా ఏమాత్రం జరగకూడదు. నంబర్ 3 నీటి పన్నుల చట్టం, వాటర్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1977. ఏమి ఎక్కువగా రాయిద్దాం సార్, ఒక దాని మీద ఒక లైన్ రాయండి, పలానప్పుడు చేశారు, పలానా దానికి చేశారు, అంతే. రామాయణాలు భారతాల చట్టాలంతా దాంట్లో ఉండే అంశాలంతా రాయాల్సిన అవసరం లేదు. మీరు యు ఆర్ నాట్ సపోర్ట్ టు రైట్ ఆల్ దోస్ థింగ్స్, దట్ ఈస్ నాట్ పాసిబుల్. రాదర్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఆన్సర్ కన్ఫైన్ టు ఓన్లీ 200 words, దట్ ఈస్ 1.5 page. దానికి మించిందంటే నువ్వు 2 క్వశ్చన్లు పోయినట్టే లెక్క. కాబట్టి నాకు పరిజ్ఞానం ఉంది, నాకు ఎక్కువ నాలెడ్జ్ నా దాంట్లో ఉంది, నేను రాస్తాను అటన్నీ అంటే ఎవరికి కావాలి నీ అంత? నువ్వెంత అదే చెప్పాను కదా, ఒక తెలుగు మహాకవి తెలుగు పరీక్ష రాసి ఫెయిల్ అయిపోయినాడని. ఆ పరిస్థితికి వచ్చేస్తాం. మనం ఎంత రాయాలో మనం అంతే రాయాలి. నాకు తెలుసు కదా అని అంతా రాసేదానికి పరిస్థితి లేదు. సో వాటర్ ట్యాక్స్ ఆఫ్ 1977. నంబర్ 4 మోటార్ వెహికల్ ట్యాక్స్. దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1933, ఓల్డెస్ట్ ట్యాక్స్ అండి. దాన్ని సవరించారు. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 1988. ఓకే, 1988 యాక్ట్. మోటార్ వెహికల్ యాక్ట్ అంటే నో క్వశ్చన్ ఆఫ్ పొల్యూషన్ దట్ విల్ బి క్రియేటెడ్ బై డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్. వాహనాలు మనం వాడేనప్పుడు ఎప్పుడైతే మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడుతూ ఉంటే వాడు సక్రమంగా సర్వీసింగ్ కూడా చేసుకోరు కదా. చేసుకోకుండా వాళ్ళు ఈ సంవత్సరాలు పొడగాను వాహనాలు వాడేదాని వల్ల ఏముందంటే ద గ్యాస్ అండ్ ది వాట్ యు కాల్ అదర్ థింగ్స్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది వెహికల్ పొగ వస్తుంది కదండి, విపరీతంగా వచ్చేసి స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంది. కాబట్టి వాడు ఒక సర్టిఫికేట్ తీసుకొని ఎప్పుడూ మన దగ్గర పెట్టుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు, అది తీసుకొని నీ దగ్గర పెట్టుకొని వాడు పోలీసు వాడు అడిగితే నువ్వు చూపించాలి. అట్లా ఎవడు పాటించడో అటువంటి వాడి మీద చర్య తీసుకుంటారు, వెహికల్ని కూడా సీజ్ చేసేస్తారు. ఓకే, అటువంటి సమాచారం. 4వది నంబర్ 5 ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, గాలి కాలుష్య నియంత్రణ చట్టం 1981. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్. గాలి కాలుష్యానికి ఎక్కడెక్కడ అది ఫ్యాక్టరీ కావచ్చు ఏమండి, ఎక్కువగా ఫ్యాక్టరీస్ చిమ్నీస్ నుంచి వస్తూ ఉంటుంది కదా పొగ, అటువంటి వాటిని వాళ్ళు నియంత్రించుకోవాలి. ఓకే, ఎక్కడ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ వాట్ దే ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల పొగ రావడం ఇతర వాటి వల్ల కాలుష్యం జరిగితే వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం రూపురేఖలు తీర్చారు, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్. నంబర్ 6 పర్యావరణ చట్టం, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అని ఒకటి చేశారు. పర్యావరణ చట్టం 1986. ఇట్ ఇస్ అన్ ఎఫెక్టివ్ యాక్ట్ అండి, చాలా పటిష్టమైనటువంటి చట్టం ఇది అన్ని రకాలుగా. ఈవెన్ యాక్షన్ ప్లాన్ ఈజ్ ఆల్సో ప్రపోజ్డ్ ఇన్ దిస్ యాక్ట్. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి క్రియాశీలక ప్రణాళికలు రచించుకోవాలి, పరిశోధనలు చేయాలి, ఏమంటే నియంత్రణ చర్యలు చేపట్టాలి అనేటువంటి దీని మీద క్రియాశీలక ప్రణాళికలతో అమలు చేయాల్సిన బాధ్యత అటు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నిర్దిష్టంగా ఈ చట్టం చెబుతుందండి. దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్
ఆఫ్ 1986. నంబర్ 7 అటవీ చట్టం, ఫారెస్ట్ యాక్ట్. 1980, but it is being amended again 1988. అడవులు నరికివేయడం నేరమని. సహజంగా మెనీ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు ది ఫారెస్ట్ అండ్ కటింగ్ ఫర్ దేర్ ఓన్ ఫైర్వుడ్ పర్పస్ ఆర్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్ కదండి. అంటే మనం మామూలుగా పరిశ్రమల్లో కూడా కలప పరిశ్రమ వాళ్ళు చేసేటువంటి కార్పెంటింగ్ ఇతర కార్యక్రమాలకు చేసే కార్యక్రమాలు కూడా నిషిద్ధం అండి. నరకూడదు, చెట్లను నరకూడదు, అటవీ చట్టం కదా. అదే కాకుండా మన రైతులు ఏం చేస్తారంటే ఇంతకుముందు వంట చెరుకే బండ్లుగా కొట్టుకొని వచ్చి ఇంటికాడ వేసుకునేవాళ్ళు, ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ వచ్చేసింది కాబట్టి ఎల్పిజి గ్యాస్ వస్తే ఇప్పుడు ఆ కార్యక్రమాలు లేదు. కానీ పొలాలకి ఆకులు అలుములు అన్నీ కొట్టి తెచ్చి వాళ్ళ పొలాలకి సాయిల్ కన్జర్వేషన్, భూసార సంరక్షణ, చెట్ల ఆకులన్నీ కొట్టుకొని వచ్చి ఎరువుగా వాడతాం కదా, అట్లా కూడా వాడేవాళ్ళు. అది కూడా క్షీణత జరుగుతుంది, క్షీణత అటవల్ల క్షీణత జరుగుతుంది కదండి. దానివల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అదేవిధంగా అడవుల్లో ఉండేటువంటి ప్రాణులు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దట్టంగా ఉండే అడవులు క్షీణిస్తా వచ్చే గుందికి అనిమల్ హంటర్స్ కదా, జంతువులు వేటాడేటువంటి వారికి ఇప్పుడు స్కోప్ వస్తుంది. ఇంతకుముందు దే కెనాట్ ఎంటర్, నౌ ఈజీలీ దే కెన్ ఎంటర్ అండ్ గో ఫర్ హంటింగ్. అప్పుడు కేవలం అడవులు క్షీణించేదే కాదు, అడవుల్లో ఉండే జీవరాశులు కూడా నశిస్తాయి. దాన్ని రక్షించడానికి చేపట్టిన చట్టం ఫారెస్ట్ యాక్ట్. అండ్ 8th పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్. ఇన్సూరెన్స్ యాక్ట్ ఆఫ్ 1991. పబ్లిక్ లయబిలిటీ, ఎవడైతే పర్యావరణానికి నష్టం చేస్తాడో దానివల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందో అటువంటి వారికి బీమాను కల్పిస్తారండి. ఎనీబడి డూయింగ్ హార్మ్ టు ది లైఫ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ దేర్ బై లూజింగ్ దేర్ లైఫ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్, ఈవెన్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ హీ హ్యాస్ టు పే ది మనీ. అటువంటి వాటికి బీమా సౌకర్యం కూడా కల్పిస్తారు. ద నెక్స్ట్ 9 నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995. జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారండి. ఎవరు ఏ కార్యక్రమం చేసినా, అది ప్రభుత్వాలు చేసిన ఏమండి, పర్యావరణానికి హానికరకుండా చేసే కార్యక్రమాలు చేయాలి. రోడ్లు వేసిన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడవుల్లో చెట్లంతా కొట్టేసి రోడ్లు వేసేదానికి కూడా పరిమితి లేదు. చూడండి మీరు చాలా ఏరియాల్లో రోడ్ ఫెసిలిటీస్ నాట్ బీన్ వైడెన్, ఎందుకంటే ఇది లీడింగ్ టు ది డెస్ట్రాయ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ట్రీస్ అండ్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా ఇదే ఉంటుంది. ఘాట్ రోడ్లు ఏర్పాటు చేస్తారు, అట్లా ఏరియాస్ చేయకూడదండి. అది మళ్ళీ ఒకవేళ చేయాలంటే దే హ్యావ్ టు గెట్ ది క్లియరెన్స్ ఫ్రమ్ దిస్ ట్రిబ్యునల్. పెద్ద భవనాలు ఏర్పాటు చేసిన ఏమండి, కొండల్లో నువ్వు ఏర్పాటు చేసిన మళ్ళీ టూరిస్ట్ పేరుతో మనం నాశనం చేస్తాం కదా, పర్యావరణం పేరుతో నాశనం చేస్తాం. అలా చేయాలన్నా కూడా తప్పకుండా యూ హ్యావ్ టు గెట్ ది ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ దిస్ ట్రిబ్యునల్. పర్యావరణ ట్రిబ్యునల్ దగ్గర నుంచి చర్యలు తీసుకోవాలి. లాస్ట్ కంక్లూషన్ అండి, లైక్ దిస్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ and a welfare state rather taken a very precocious steps. We can say that this is the first country in the world that has taken such legal steps and constitutional steps in the world for protecting of environment. Not only protecting development of environment, not only protecting sustainable use of natural resources. అటువంటి విధానంలో వెళ్ళాలి. అది కంక్లూషన్ ఇచ్చేయండి. మీకు అర్థమైపోయింది కదండి. ఇప్పుడు దీనికన్నా కూడా ఇంతకుముందు క్వశ్చన్ ఇంపార్టెంట్, కానీ ఈ రెండు చదవండి. బోత్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2లో ఒకటి చదవండి, మధ్యలో ఒక క్వశ్చన్ ఏం చెప్పానండి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్.
దాన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఎన్విరాన్మెంటలిజం అంటారు. ఓకే, పర్యావరణ విద్య లేదా పర్యావరణ అవగాహన. వెరీ వెరీ, వీటికి మించి నన్ను అడిగితే ప్రశ్నపత్రం ఉండదు. ఇప్పటికే ఎక్కువ చెప్పాను మీకు, ఐ థింక్ సో. ఈ టైంలో ఈ 11th అవర్లో మరి ర్యాపిడ్ బ్యాచ్ ఒకటి ఉంది కదా, ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ నాయనలు ఉన్నారు ఇక్కడ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఐడెంటిఫై ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ స్టడీ. ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ every segment of the syllabus at present. They are after all having only 2 months here. కదా, అలాంటప్పుడు మనం అంతా చదివేద్దాం, రాసేద్దాం, సాధిస్తాం. ఎవడు అడిగినాను నిన్ను రాయమనింది ఎన్నండి? 15 ప్రశ్నలు కదా, 24 రాయమన్నాడా కదా. వై షుడ్ వి ఫియర్ అండ్ వై షుడ్ యూ హ్యావ్ దట్ కన్ఫ్యూషన్? లెట్ యూ హ్యావ్ క్లియర్ ఐడియా ఆన్ ది సిలబస్ అండ్ దేర్ బై ప్రపోజ్. పరిధిని దాటి చదవద్దండి, దయచేసి పరిధిని దాటి చదవద్దండి. సిలబస్ పరిధిని దాటి, ఇప్పుడు ఎట్లుందంటే ఇది హైదరాబాద్ పట్టణంలో పరిస్థితి ఎట్లుందంటే, ఇన్స్టిట్యూట్లో ఏందో వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా దాంట్లో తీసి దీంట్లో చూసి ఆ గూగుల్ చూసి పనికి మాలిన ఏంటంటే కలిపి నా ఆన్సర్లు చాలా కొత్తది, చాలా బాగుంటుంది, తప్పకుండా వస్తుంది, మళ్ళీ మాట చెప్పడం వేరే. నాశనం అయిపోయింది సార్ కాంపిటేటివ్ ఫీల్డ్. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. పిచ్చోడు చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాడు అనుకొని వదిలేయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్. సిలబస్ ఆ విధంగా పెట్టామండి మనం, గుడ్డిగా ఏం పెట్టలేదు. విద్యార్థి లోకానికి ఇండైరెక్ట్గా నీకు చూపిస్తున్నాం మేము. అంత క్లారిటీ సిలబస్లో ఉండేనప్పుడు వై షుడ్ యు వరీ అండి? కాబట్టి కంగారు పడి ఎవడో చెప్పిన మాట పరీక్షకు పోయేనప్పుడు కానీ, మీరు ప్రిలిమ్ కూడా ఎగ్జామ్ రాస్తుంటారు ఆబ్జెక్టివ్ టైపు, పరీక్షకు పోయేనప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. నేను చదివిందే వస్తుందని నమ్మకంతో పోవాలి. పోతా దారిలో పోతా ఉండి నీ స్నేహితుడు ఒకటి చాలా రోజుల ముందు క్లాస్మేట్ ఉంటాడు, వాడు కనపడతాడు, వాడు నూరు మూసుకొని ఉండకుండా ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమండి అది ఇటు చదువు ఉండడు, నా కొడుకు ఏదేదో చదివినాడు, మనం ఏం చదువు. అక్కడి నుంచి వాడికి టెన్షన్ పోయిపోతుంది, గుర్తుండే ఆన్సర్ కూడా రాదు వాడికి ఎగ్జామ్లో. వార్నింగ్ ఇచ్చేయాలి, నా కొడక నీకు ఏదన్నా క్షేమ సమాచారాలు ఉంటే మాట్లాడరా, పరీక్ష గురించి ఈ 11th అవర్లో మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడిన మనం చేయగలిగింది ఏమీ లేదు, మూసుకొని పదరా అని చెప్పాలి కదండి. కామ్ అట్మాస్ఫియర్లో ఎగ్జామినేషన్ హాల్కి పోయి పరీక్ష రాయాలి తప్ప కన్ఫ్యూషన్ స్టేజ్లోకి ఉండకూడదు.